ఇప్పుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో కృపా సింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము ఏలియా ప్రార్థన. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఎలైజాస్ ప్రేయర్. నేటి వాగ్దానము. టుడేస్ ప్రామిస్ is found in the book of John the Gospel, chapter 16, verse 24. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కలిసి నాతో చెప్పండి. ఇది వరకు మీరేమియు నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, నీ సహాయమునకై వందనాలు. వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు, సత్యములోకి జీవములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి, మా జీవితం నుండి పారదవుతూ బయటబంధిస్తున్నాము. యేసు రక్తంలో ఈ స్థలాన్ని ముద్రిస్తూ ఉన్నాము. విశ్వసించడానికి, వాక్యపు ఆశీర్వాదాలను పొందుకోవటానికి, అభిషేకాన్ని పొందుకోవటానికి, వాగ్దానపు ఆశీర్వాదాల కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి లోకములో నివసించినటువంటి కాలంలో సెలవిచ్చినారు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రతి విశ్వాసిలో సంతోషము కలగాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. It is the will of God that you should be happy and ask that your joy will be full. నీలో సంతోషము పరిపూర్ణముగా ఉండులాగున అడగండి, అడిగినప్పుడు ఆయన అనుగ్రహిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. మీరు అడిగేది ప్రతిదీ కూడా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి విశ్వాసి అడిగింది ప్రతిదీ కూడా ఆయన ఆలకిస్తున్నటువంటి దేవుడు, నిత్యము ఆలకిస్తున్న దేవుడు, నిత్యము ఆశీర్వాదాలను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘమా, పాత నిబంధన గ్రంథములో ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నారు. ఆ ప్రవక్త చేసినటువంటి ప్రార్థన ద్వారా కలిగినటువంటి అనేక ఆశీర్వాదాలలో కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం కలిగింది అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు గ్రంథములో వ్రాయబడినటువంటి ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు గ్రంథములో 5వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సత్యం 16-17 వచనాలు. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 verses 16 and 17. మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఏలియా ప్రార్థన చేశాడు. పాత నిబంధన గ్రంథంలో ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు కలిగినటువంటి అద్భుతం ఏమిటి అంటే, సమరియా అనేటువంటి ప్రాంతంలో దాదాపుగా 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. ఆలోచన చేయండి. తండ్రి ఏలియా చేసిన ప్రార్థనను అంగీకరించారు. ఆ ప్రాంతములో 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా ఆపివేశాడు తండ్రి. తండ్రి యొక్క ఆశీర్వాదము, అభిషేకము కలిగినటువంటి ప్రవక్త ఏలియా. ప్రియమైనటువంటి సంఘమ, ఏలియా అనేటువంటి మాటకు, ఆ పేరుకు అర్థం ఏమిటి అంటే, ఇన్ హీబ్రూ ఎలైజా మీన్స్ ఎలియాహు, మీనింగ్ మై గాడ్ ఈజ్ యావే, నా దేవుడు యెహోవా అని అర్థం. ఏలియా అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అంటే, నా దేవుడు యెహోవా,
మై గాడ్ ఈజ్ యావే. ప్రియమైనటువంటి సంగమ, ఆయన నమ్మాడు. ఎవరిని నమ్మాడు? తండ్రి యొక్క మాటను నమ్మాడు, తండ్రి యొక్క చిత్తాన్ని అంగీకరించాడు, తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఏలియా. He had intimacy with God the Father. He had intimacy with the gift of the Holy Spirit. అభిషేకము కలిగినటువంటి ప్రవక్త ఏలియా. తండ్రి స్వరాన్ని వింటూ ఉండేవాడు. ఇజ్రాయిలీల జీవితాలలో ఆశీర్వాదము కలుగులాగున తను ప్రవచనాన్ని తెలియచేస్తూ ఉండేవాడు. తండ్రి ప్రణాళికను బయలుపరుస్తూ ఉండేవాడు. ప్రవక్త అంటే మెసెంజర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమాచారాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచేటువంటి వ్యక్తిని ప్రవక్త అంటాం. ఈజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమాచారాన్ని అందిస్తూ ఉండేవాడు. ఎవరికి? తన ప్రజలకు. ఎవరికైతే దేవుడు తెలియచేస్తాడో నా మాటను, నా ఆలోచనను, నా ప్రణాళికను నీవు తెలియచేస్తాడో వాళ్ళకి తెలియచేసేటువంటి వ్యక్తి ప్రవక్త. పాత నిబంధనలోని ప్రవక్తలు దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, వారు దేవుని యొక్క స్వరాన్ని వినేవాళ్ళు, దేవుని యొక్క ఆలోచనలను గ్రహించినటువంటి వాళ్ళు, దైవ దృష్టితో దేవుడు ఏ విధంగా చూస్తాడో ఆ విధంగా దైవ జ్ఞానము కలిగి వాళ్ళు చూస్తూ ఉంటారు. దైవ జ్ఞానము కలిగిన, దేవుని యొక్క దైవ దృష్టి కలిగిన, దివ్య దృష్టి కలిగినటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆలోచనలను తెలుసుకొని తెలియచేస్తూ ఉంటారు ప్రవక్తలు. ఇది వారి యొక్క పరిస్థితి. ప్రియమైనటువంటి సంఘమ, పాత నిబంధనలో అనేక అద్భుతాలు ప్రవక్తల ద్వారా దేవుడు చేసి ఉన్నాడు. తండ్రి తన యొక్క స్వరాన్ని నిరూపించాడు. ప్రియమైనటువంటి సంఘమ, ఈ విధంగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. కురవనప్పుడు అక్కడ ఏం జరిగింది? సమరయ అనేటువంటి ప్రాంతములో కరువు వచ్చింది. అక్కడ పంటలు పండటం లేదు. వర్షం లేని కారణంగా పంటలు పండటం లేదు. సమరయ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు తండ్రి స్వరాన్ని విన్నాడు. ఎవరు? ఏలియా ప్రవక్త. అప్పుడు ఏలియాతో దేవుడు సెలవిచ్చున్నాడు, నీవు ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సారెపతు అను ఊరికి వెళ్ళాలి. ఆ ఊరిలో నిన్ను నేను పోషిస్తాను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సారెపతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు ఏలియా. దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా బయలుదేరాడు. సారెపతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనంలో, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఆహారం లేనటువంటి సమయంలో, పట్టణములో, ప్రాంతములో ఆహారం లేదు, కరువుగా ఉన్నది. కరువు కలిగిన ప్రాంతములో, కష్టము ఉన్నటువంటి ప్రాంతములో, ఆహారము లేనటువంటి ప్రాంతములో తండ్రి పోషించారు. ఎవరిని పోషించారు? ఎన్నుకోబడిన వారిని, ఏర్పాటు చేయబడిన వారిని ఆయన పోషిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, there was a drought, there was famine, but God's presence was there. God guided him, God's Spirit guided him. ఆయన ఏమని సెలవిచ్చాడు? I will take care of you, I will provide you what you need అని దేవుడు సెలవిచ్చాడు. నేను నిన్ను పోషిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. 10వ వచనంలో, 17వ అధ్యాయం 10వ వచనం, 17th chapter verse 10, ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఒక విధవరాల్ని చూశాడు ఏలియా ప్రవక్త. ఆ విధవరాలితో అంటున్నాడు, త్రాగడానికి నాకు కొంచెం నీళ్లు తీసుకొని రా అని చెప్పాడు. ఆమె నీళ్లు తేబోచుండగా, 11వ వచనం, అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఏమంటున్నాడంటే ఆ విధవరాలితోటి ఏలియా ప్రవక్త,
నీ చేతితో ఒక రొట్టె ముక్కను నా కొరకు తీసుకొని రా అని సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ విధవరాలు చెప్పినటువంటి సమాధానం 12వ వచనంలో రాయబడి ఉంది. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసి కొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి నేను. ఆవిడ చెప్తుంది, ఆవిడ కష్టాన్ని ఆవిడ చెప్తుంది, ఆవిడ పరిస్థితిని ఆవిడ తెలియచేస్తుంది. ఏలియాకి తెలియదు అనుకుంటుంది, ఆవిడ పరిస్థితి ఏమిటో తెలీదు అని ఆలోచనతోటి చెప్తుంది. ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే కట్టెలు ఏరుకోవడానికి వచ్చాను, నాకున్నటువంటి కొంచెమే ఉంది, ఇంటిలో పిండి కొంచెమే ఉన్నది, బుడ్డలో అంటే నూనె ఉండేటువంటి స్థలములో కొంచెమే నూనె ఉన్నది, అవి మేము నాకును నా కొడుక్కి సరిపోతాయి అని సెలవిస్తుంది. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసి కొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితనని చెప్పాను. చావక ముందు వాటిని పుల్లలు ఏరుకోవడానికి వచ్చాం, తిరిగి ఇంటికి వెళ్ళి మేము రొట్టె చేసుకుని తినాలని ఆశపడుతున్నాము, కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉన్నది అని సెలవిస్తుంది. అప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా చెప్పినటువంటి మాట ధైర్యాన్ని ఇస్తున్నాడు. 13వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఏలియా చెప్తున్నటువంటి మాట, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసి కొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయిళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. ప్రవక్త యొక్క మాటకు లోబడింది ఎవరు? విధవరాలు. తన పరిస్థితి తెలిసి కూడా, తన కష్టము తెలిసి కూడా, తన దగ్గర ఏమున్నదో తెలిసి కూడా తను ప్రవక్త యొక్క మాటకు లోబడింది. ప్రేమైనటువంటి సంఘమా, నిస్సహాయ స్థితిలో కొరతగా ఉన్నటువంటి సమయంలో సమృద్ధిని తండ్రి ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆవిడనే ఎందుకు అక్కడ ఉంచాడు తండ్రి? ఆలోచన చేయండి. ఆవిడని ఆశీర్వదించాలని తండ్రి ఆశపడ్డారు. తండ్రి తన ఆలోచన నెరవేర్చాలి అని ఆశపడ్డారు. ప్రవక్త అక్కడ ఉన్నాడు అని ఆవిడ తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమ ప్రజలారా, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ ఉంటుంది. మన ఊహకు అందని, మనకు తెలియని, మన ఆలోచనలకు అర్థం కాని ఆశీర్వాదాలను ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇక్కడ అదే జరిగింది. ఆవిడ ఊహకు అందలేదు, ఆవిడ ఆలోచనకు తెలియదు, ఆవిడకు అంతు పడటం లేదు. నా పరిస్థితి ఆయనకి తెలియదేమో అని ఆవిడ చెప్తుంది. నా పరిస్థితి ఇది అని ఆవిడ తెలియచేస్తూ ఉంది. ఆయనకు సమస్తము తెలుసు. ఎవరికి? సృష్టికర్త అయిన దేవునికి సమస్తము తెలుసు. సకల మానవులను సృష్టించినటువంటి సృష్టికర్త, ఆది సంభూతుడైనటువంటి సృష్టికర్త, ఆల్ఫా ఒమేగా అయ్యున్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు యేసు ప్రభులు వారు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభులు వారు, సమస్తమును ఆయన మూలమున ఆయన ద్వారా కలిగి ఉన్నవి అని కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. The book of Colossians chapter 1 verse 16 reveals the truth. Everything that is existing in heaven on this planet earth created by his word and through him, through Lord Jesus Christ. యేసు ప్రభు ద్వారా సమస్తము కూడా కలిగి ఉన్నాయి. ఈ సమస్తాన్ని సృష్టించినప్పుడు తండ్రి ప్రక్కన, తండ్రి యొద్ద ఉన్నటువంటి వాక్యము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు తండ్రి దగ్గర ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ,
ఈ సర్వ సృష్టిని సృష్టించినప్పుడు తండ్రి అయిన యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఒకే స్థలంలో ఉన్నట్లుగా ఒకే క్రియను జరిగిస్తున్నట్టుగా మనం చూస్తాం ఈ సర్వ సృష్టిని సృష్టించినప్పుడు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఈరోజు మనకి ప్రేమైనటువంటి సంఘమా. అయితే ఈవిడ సారెపతు విధవరాలుకి తెలియదు, ఏలియా గురించి తెలియదు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుని గురించి తెలియదు, జీవముగల తండ్రి గురించి తెలియదు, తండ్రి ప్రేమ గురించి తెలియదు, ఏలియా చేయబోతున్నటువంటి పని ఏమిటో తనకు తెలియదు. ప్రేమైనటువంటి సంఘమా, తెలియని స్థితిలో, నిస్సహాయ స్థితిలో తను లోబడింది. ప్రవక్త యొక్క మాటకు లోబడింది, ప్రవక్త చెప్పిన పని చేయటానికి ఇష్టపడింది. ఆవిడ వెళ్ళింది ఏలియా కొరకు ఒక అప్పము ఒక రొట్టెను తయారు చేసి తీసుకొని వచ్చి ఏలియాకు ఇచ్చింది. ప్రేమైనటువంటి సంఘమా, అయితే ఏలియా చెప్పాడు, వర్షము కురిసేంత వరకు నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క పిండి తక్కువ కాదు, నూనె అయిపోదు అని చెప్పాడు. అదే రీతిగా నూనె అయిపోలేదు. ఆలోచన చేయండి, జీవజలము నిరంతరము ఓట వస్తూ ఉన్నది, నూనె వస్తూ ఉన్నది, పిండి వస్తూ ఉన్నది. ఎన్ని రోజులైనా అది తరగట్లేదు. ఆలోచన చేయండి, ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాల వరకు అక్కడ కరువు ఉన్నటువంటి సమయంలో విధవరాల్ని, తన కుటుంబాన్ని దేవుడు పోషించాడు, వాళ్ళని బలపరిచాడు. తండ్రి తన ఉనికిని, శక్తిని తన యొక్క స్వరము ద్వారా, తన ప్రవక్త ద్వారా నిరూపించాడు. 15వ వచనంలో మనం చూస్తాం, ఇజ్రాయిల్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచు వచ్చిరి. సారెపతు ప్రాంతములో విధవరాలి ఇంటిలో అద్భుతం జరిగింది. కొరత తండ్రి తీసివేశాడు. ప్రవక్తల మాటను దేవుడు స్థిరపరుస్తాడు. వారి మాట, వారి నోటి నుండి వచ్చేటువంటి మాట నెరవేర్చబడుతుంది. ఆ మాట ఇచ్చింది తండ్రి, ఆ మాటను పలికించింది పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆయన మాట ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటే. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి యొక్క సత్యాన్ని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి పేరు ఏంటి అంటే ప్రవచన వాక్కు. The book of Revelation chapter 22 verse 7 says, "Behold, I am coming soon. Blessed is he who keeps the words of the prophecy in this book." ప్రకటన 22:7లో సెలవిస్తున్నటువంటి సత్యం, ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్కును గైకొనువాడు ధన్యుడు. పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి పేరు ప్రవచన వాక్కు. హోలీ బైబిల్ ఈజ్ కాల్డ్ వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన వాక్కు. ప్రవచన వాక్కు గతములో వ్రాయబడినటువంటి, జరిగినటువంటి చరిత్ర, ప్రస్తుతము జరుగుతున్నటువంటి చరిత్ర, భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యాలు సమస్తము కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇజ్రాయిలీల చరిత్ర, మానవ చరిత్ర, మానవుడి యొక్క గతము, ప్రస్తుతము, భవిష్యత్తు గురించి తెలియచేస్తూ ఉంటుంది. తండ్రి ప్రణాళికను, తండ్రి చిత్తాన్ని తెలియచేస్తుంది. అందుకే మనము దగ్గరకు రావాలి. ఎక్కడికి రావాలి? వాక్యమయ్యున్న యేసయ్యతో సహవాసము చేయటానికి రావాలి. పరిశుద్ధాత్మతో సహవాసము చేయటానికి రావాలి. అదే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో తెలియచేస్తున్నటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంఘమా, Paul's first letter to Corinthians chapter 1 verse 9, God has called you and asked us to come and to have a fellowship with his son. మన ప్రభు అయిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. God is faithful who called you and I to have a fellowship with Christ Jesus. యేసయ్యతో సహవాసము చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసము చేయాలి అని తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఏలియా ప్రవక్త సహవాసము కలిగి ఉన్నాడు, తండ్రితో సహవాసము కలిగి ఉన్నాడు,
పరిశుద్ధాత్మతో అభిషేకముతో సహవాసము కలిగి ఉన్నాడు. అందుకే తండ్రి చేసేటువంటి అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షిగా తన జీవితమే ఒక సాధనముగా ఉన్నది. ప్రియమైనటువంటి సంగమ, అద్భుతం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి క్రిందకు వచ్చేసాడు, తన పనిలో తాను ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా మరలా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆవిడ దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది. ఏమిటి ఆ విధవరాలు తెలియచేస్తున్నటువంటి వర్తమానం ఏమిటి అంటే, చాప్టర్ 17:17, 17వ అధ్యాయం 17వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి మరణము నిలువ జాలనంత వ్యాధి గలవాడాయి. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమార్ని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలోండి వాడిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి సంఘమ, మేడగదిలో ఆ యొక్క బాలుడు ఉన్నాడు, విధవరాలి యొక్క కుమారుడు ఉన్నాడు, అక్కడ రోగముతో పడి ఉన్నాడు, చనిపోయాడు. అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నా మనవి నీవు విన్నావు అని నేను నమ్ముతున్నాను. ఆ పిల్లవానికి జీవము, ఆ పిల్లవాడికి జీవాన్ని దయచేయి, ప్రాణాన్ని దయచేయి అని ప్రార్థన చేశాడు ఏలియా. తండ్రి తన ప్రార్థనను ఆలకించాడు. మరణించినటువంటి ఆ యొక్క విధవరాలి యొక్క కుమారుడికి ప్రాణాన్ని తండ్రి తిరిగి అనుగ్రహించాడు. అప్పుడు ఆ కుమారుని తీసుకుని వచ్చి తన తల్లికి అప్పగించాడు ఏలియా. ప్రియమైనటువంటి సంఘమ, అద్భుతం జరిగింది. అద్భుతాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఆయన చేసేటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు. ప్రియమైనటువంటి సంఘమ, విశ్వాసుల యొక్క ప్రార్థనలు అనేక సార్లు వెంటనే జవాబు దొరకదు. కారణం ఏమిటంటే, తండ్రి సమయములో జవాబులు దొరుకుతాయి. మనకు ఒక సమయం ఉంటుంది, మనం అడుగుతాం, ఈ సమయంలో ఇది జరగాలి అని మనం కోరుకుంటాం, ఈ పని జరగాలి అని మనం కోరుకుంటాం, ఉద్యోగంలో ఈ ఆశీర్వాదం కలగాలి, కుటుంబంలో ఈ ఆశీర్వాదం కలగాలి, జీవితంలో ఈ ఆశీర్వాదం కలగాలి అని మన కోరికలను మన ప్రార్థనలో మనం విన్నవించుకుంటూ ఉంటాం. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి సంఘమ, నీవు చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా తండ్రి ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రార్థనలు నిరంతరము కూడా ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 15:3, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనంలో తెలియచేయబడినటువంటి సత్యం. God is watching every person on this planet earth, every good and evil person. మంచి వారిని చెడ్డవారిని ఆయన కన్నులు చూచుచున్నవే. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటాం? చెడ్డవాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకే ఇందుకీ కష్టాలు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు. అవునా కదా? ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. అన్నీ కదా, వీళ్ళకి బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, కష్టాలని నాకే, నా కుటుంబంలో ఎందుకు ఇన్ని కష్టాలు, నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, వీళ్ళు బాగానే ఉన్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళు బయట బాగానే ఉన్నారు, కానీ అన్యుల అందరూ ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు. భౌతికంగా బాగానే ఉన్నట్లు కనిపిస్తారు, కానీ ఆత్మలు అంధకారములో ఉన్నాయి. ప్రేమైనటువంటి సంగమ, అదే సత్యాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో తెలియజేస్తున్నాడు. ది గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ బ్లైండ్ ఫోల్డెడ్ ది స్పిరిచువల్ ఐస్ ఆఫ్ అన్బిలీవర్స్. ఇహలోకపు దేవత అంధకారములోకి అన్యుల ఆత్మీయ నేత్రాలను బంధించాడు. ఇహలోకపు దేవత అని సాతానుడికి, అపవాదికి పేరు. ప్రియమైనటువంటి సంఘమ, వారి ఆత్మీయ నేత్రాలను బంధించాడు. అందుకే వాళ్ళకి అన్నీ ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అంధకారములో, ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? డైరెక్ట్గా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. అంధకారం, సత్యాన్ని గ్రహించలేక, గుర్తించలేక, సత్యవంతుడైన యేసయ్యను విశ్వసించలేనటువంటి అంధకారంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆత్మీయ నేత్రాలకు గ్రుడ్డితనము కలిగి ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమ,
అయితే నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, ఆయన చూచుచున్న దేవుడు, తగిన సమయంలో ఆశీర్వాదాలను ఇవ్వటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయనకున్నటువంటి సమయంలో, ఆయన ప్రణాళికలో నీవు ఆశీర్వదించబడతావు, నీవు హెచ్చించబడతావు. ఎప్పుడైతే విధవరాలికి తన యొక్క కుమారుడిని తీసుకుని వచ్చి ఇచ్చిన్నారో, అప్పుడు విధవరాలి అప్పుడు సాక్ష్యం చెప్తుంది. అద్భుతాన్ని చూసిన తర్వాత తన కళ్ళతో తన జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి ఆవిడ చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాం. చాప్టర్ 17 verse 24, 23-4 వచనాలు. ఏలియా ఆ చిన్నవాణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదుననెను. ఒప్పుకుంటుంది, నోటితో ఒప్పుకుంటుంది. నీవు దైవజనుడివి, తండ్రి అయినటువంటి యెహోవా నీ నోట ఆ మాట ఉంచి ఉన్నారు అని నమ్ముతుంది, అంగీకరిస్తుంది. ఆలోచన చేయండి, మనలో విశ్వాసం ఎప్పుడు ఉండాలి అంటే, చూడనప్పుడే మనలో విశ్వాసం ఉండాలి. చూసేది విశ్వాసం కాదు, చూడన్నది నమ్మటమే మనలో ఉన్న విశ్వాసం. దేవుడు ఏమిటి కోరుకుంటున్నాడు? గాడ్ ఆనర్స్ అవర్ ఫెయిత్. సీయింగ్ ఈజ్ నాట్ ఫెయిత్. వితౌట్ సీయింగ్ వీ నీడ్ టు బిలీవ్ ఇన్ హిజ్ వర్డ్, ఇన్ హిజ్ వాయిస్, ఇన్ హిజ్ ప్లాన్, ఇన్ హిజ్ విల్. ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన ఆలోచనను, ఆయన మాటను మనం అంగీకరించటమే విశ్వాసం. అంగీకరించటమే విశ్వాసం. అంగీకరించినప్పుడే విశ్వాసానికి తగిలినటువంటి ప్రతిఫలాన్ని మనం చూస్తాం. ఆయన విశ్వాసాన్ని గౌరవించి గణపరిచేటువంటి దేవుడు. ప్రేమైనటువంటి సంఘం, అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. హీ దట్ కమ్స్ టు గాడ్ షుడ్ బిలీవ్ ఇన్ హార్ట్ దట్ హీ ఈస్ ద రివార్డర్ ఆఫ్ దోస్ హూ డెలిగేట్లీ సీక్ హిమ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చేవానికి ఫలము దయచేయవడనియు నమ్మవలెను కదా. ఆయన యొద్దకు వచ్చేవానికి ఫలాన్ని ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించలేము. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపరచాలి. దేవుడు ఎప్పుడు సంతోషపడతారు? నీవు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఆయన మాటనందు, ఆయన వాక్యమునందు, ఆయన స్వరమునందు, యేసయ్య చేసేటువంటి పనుల యందు నీవు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు తండ్రి సంతోషిస్తారు. నా కుమారుడు, నా కుమార్తె నా మాటనందు విశ్వాసం ఉంచారు అని ఆయన సంతోషం కలుగుతుంది. తండ్రిని సంతోషపరిచే బిడ్డలుగా మనం జీవించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అద్భుతం జరిగింది. విధురాలి యొక్క కుమారుడి యొక్క జీవితాన్ని తనకి అప్పగించాడు. ప్రాణము తండ్రి అనుగ్రహించాడు. కుమారుడు బ్రతికాడు. ఆవిడ సంతోషించింది. నీ నోటి నుండి వచ్చినటువంటి మాట నా తండ్రి అయిన యెహోవా సారెపతు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క విధురాలు తెలియచేసింది. ఒప్పుకుంటుంది. ఏమని? నీవు దైవజనువై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఎందుచేత నేను ఎరుగుదును. దేని వలన? ఈ కార్యము జరగటాన్ని బట్టి నేను నమ్ముతున్నాను. ఆలోచన చేయండి. కార్యం జరిగిన తర్వాత కాదు మనం నమ్మవలసిందే. కార్యము జరగక మునిపే, ఆశీర్వాదము రాకమునిపే, అద్భుతము జరగక మునిపే, ఆశ్చర్య కార్యాలు జరగక మునిపే నా యేసయ్య చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, అందుకే పరిశుద్ధాత్ముని నాకు సహాయకునిగా ఉంచాడు అని అంగీకరించటమే విశ్వాసం. అంగీకరించటమే, యాక్సెప్టింగ్ హిజ్ విల్, యాక్సెప్టింగ్ ద లీడింగ్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అంగీకరించటమే విశ్వాసం. ఎప్పుడు నీవు అంగీకరిస్తావు? ఆలోచన చేయండి. ఈ నెల మీ అందరికీ జీతం వస్తుంది. వచ్చిన తర్వాత కాదు, రాకముందే నాకు వస్తుంది అని నమ్మాలి. నా వీసాకి సమస్య ఉండదు, నా జీతానికే సమస్య ఉండదు. అంగీకరించాలి. ఈ నెలలో నా జీతం పెరుగుతుంది. విశ్వాసముతో పలకాలి. విశ్వాసముతో పలకాలి.
విశ్వాసం ఎక్కడ? అంతరంగములో, ఆలోచనల్లో విశ్వాసం. పలకాలి, నోటితో పలకాలి, జరుగుతుంది అని పలకాలి. అదే సత్యాన్ని ఎవరు చెప్తున్నారు? యేసయ్య ఈ లోకములో నివసించినటువంటి కాలంలో చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్య ఏం చెప్పారు ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. మన కళ్ళకు కనిపించనివి, మన ఊహకు అందనివి ఆయన చేసే దేవుడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఆయన చేస్తాడు అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి, మనం జరిగిస్తాడు అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో మనం చూస్తాం ఒక సత్యాన్ని. మార్కు సువార్తలో యేసు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుల వారు సెలవిస్తున్నారు. ఏమని సెలవిస్తున్నారు అంటే, మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో 29వ వచనం, గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 9 వర్స్ 29. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు ఒక దయ్యాన్ని ఆజ్ఞాపించారు, అధికారముతో ఆజ్ఞాపించారు, దయ్యం వెళ్ళిపోయింది. అప్పుడు మూగ చెవిటి అయినటువంటి ఆ దయ్యం ఆ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు యేసు ప్రభుని, మేము ఎందుకు చేయలేకపోయామని. అప్పుడు శిష్యులతో యేసయ్య అంటున్నారు ఏమని? అందుకైన ప్రార్థన వల్లనే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఆలోచన చేయాలి. అది పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, అందుకే పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసేటువంటి సత్యాలు అనేక సార్లు మనకి అర్థం కానిగా ఉంటాయి, మనకి అర్థం కాని రీతిగా ఉంటాయి, మనకి తెలియని రీతిగా ఉంటాయి. అయినప్పటికీ మనకి తెలియనటువంటి విషయాలను మనకి అర్థమయ్యేలాగా మనకి తెలియచేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముని యొక్క పనే మనకి వివరించి చెప్పటం, దేవుని యొక్క చిత్తాన్ని వివరించడం, దేవుని యొక్క ఆలోచనలను తెలియచేయటం. ఆయన నిత్యము సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి నిత్యము కూడా తెలియచేస్తూ ఉంటాడు. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 22వ వచనం, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 22. కలిసి నాతో చెప్పండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఆమేన్. అడిగేవన్నీ కూడా పొందాము అని మీరు విశ్వసించాలి. నేను అడిగింది నేను పొందుకుంటున్నాను అని మీరు ప్రార్థన చేయాలి. నేను అడిగింది నాకు యేసయ్య అనుగ్రహిస్తారు అనేటువంటి ఆలోచనతో ప్రార్థన చేయాలి. అదే వాగ్దానము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. నా సంతోషము పరిపూర్ణము కావటానికి, నా జీవితంలో సంతోషము పరిపూర్ణము కావటానికి నేను అడుగుతున్నాను. నేను అడిగేది నీవు ఇస్తావు అని నీవు కృతజ్ఞతలు చెల్లించాలి. జరగక ముందే కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు ఇస్తున్నందుకు వందనాలు. అదే మనలో ఉన్నటువంటి విశ్వాసం యొక్క స్థానం. మన విశ్వాసం నుండి విశ్వాసానికి ఎదగాలి. విశ్వాసం నుండి విశ్వాసమునకు, కృప నుండి కృపకు, మహిమ నుండి మహిమకు నడిపించటానికే, సహాయం చేయటానికే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఉన్నది ఎందుకు? ఈ లోకంలో ఉన్న అన్యులను నడిపించడానికి కాదు, విశ్వాసులను విశ్వాసం నుండి విశ్వాసములోకి నడిపించటానికి, ఆత్మీయ జీవితంలో బలవంతుల్నిగా చేయటానికి,
బలమైన సాధనాలుగా నిలబెట్టడానికి వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏలియా ఒక ప్రవక్తల మాటలను స్థిరపరిచాడు తండ్రి. తండ్రి నీ యొక్క ఆలోచన విశ్వాసముతో కూడిన ప్రార్థనను అంగీకరించటానికి ఆశీర్వాదం ఇచ్చి ఆశీర్వాదమునకు వారసులుగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నారు. యు ఆర్ కాల్ టు బి ఎ బ్లెస్సింగ్. ఆశీర్వాదమునకు వారసునిగా నీవు పిలువబడ్డా. యు ఆర్ కాల్ టు బి ఎ బ్లెస్సింగ్. నీ ఆలోచనలో నువ్వు ఉండాలి. నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు, నన్ను ఎన్నుకున్న దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన మాట నా జీవితంలో నెరవేరుతుంది. తండ్రి ప్రణాళిక నా జీవితంలో నెరవేరుతుంది. మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నా, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా, నా తండ్రి ప్రణాళిక నెరవేరుతుంది. కుమార్తెలో, కుమారుడిలో, భర్తలో, భార్యలో, నా కుటుంబంలో తండ్రి ప్రణాళిక నెరవేరుతుంది అనే ఆలోచనతో మనం ముందుకు సాగాలి. ఎల్లప్పుడూ కూడా అదే ఆలోచనతో మనం ఉండాలి. కళ్ళకు కనిపించకపోయినా సరే జరుగుతుంది అనే ఆలోచనతో ఉండాలి. విధవరాలకి పరిస్థితి ఎలా ఉంది? చూస్తుంది, పిండే తక్కువగా ఉంది, నూనె తక్కువగా ఉంది, పరిస్థితిని చూస్తుంది, వెళ్ళి చెప్తుంది. ఏలియాకి తెలియదు అనుకుంటుంది. ఆలోచన చేయండి. నా పరిస్థితి ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. మీకేమన్నా తెలుసా? రాత్రి ఏమో వచ్చేసాను, మీకేమన్నా తెలుసా? తెలియదు. నేను చెబితే తప్ప మీకు తెలియదు. అది పరిస్థితి. ఆఫ్రికాలో నేనేం తిన్నానో మీకు తెలుసా? తెలియదు. నేను చెబితే తప్ప మీకు తెలియదు. ఏలియా దగ్గరకు వచ్చి చెబుతుంది. ప్రవక్త అయిన ఏలియా గురించి తెలియదు ఆవిడికి. తండ్రి ప్రణాళిక గురించి తెలియదు. తండ్రి తన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ప్రవక్తను, దైవజనుణ్ణి తన దగ్గరకు పంపారు అన్న సత్యాన్ని తర్వాత తెలుసుకుంది. సారెపతు విధవరాలు. మనకు కూడా తర్వాత తెలిసింది. ఆశ్చర్యకార్యాలు జరిగిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత అప్పుడు మనలో కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభు వారి యొక్క ఒక శిష్యుడు మనకందరికీ తెలుసు, తోమా. నా కళ్ళతో చూసి నా వ్రేలితో గాయాల మీద ఉంచిన తర్వాత అప్పుడు నేను నమ్ముతాను అంటున్నాడు. నమ్మకం అంటే చూసింది నమ్మకం కాదు, అనుభవించేది నమ్మకం కాదు. చూడనిది, తాకనిది అనుభవించకుండా మనం అంగీకరించటమే, విధేయత చూపించటమే నమ్మకం. అలాంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. You and I need to have a faithfulness towards His word, towards His kingdom, and you and I need to have a faith in His word, in His will and plan. ఆయన యొక్క నమ్మకత్వం మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన నమ్మకత్వం మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన నమ్మదగిన దేవుడు. భూమి ఆకాశము గతించును కానీ ఆయన మాట మారదు, గతించదు. ఈ లోకంలో అంతా కూడా గతించిపోతాయి. గతించనిది ఆయన మాట, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన. కాబట్టి వాటిని నేను అంగీకరించాలి. అణువున్న ప్రతి ఆలోచనలో అంగీకరించాలి. ఈరోజు నా జీవితంలో యేసయ్య కార్యం జరుగుతుంది. నా జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. నా కళ్ళకు కనిపించని ఆశీర్వాదాలు వస్తాయి. నేను కళ్ళతో చూడని ఆశీర్వాదాలు నా జీవితంలో కలుగుతాయి. నా కుటుంబంలో నేను చూడలేనటువంటి, నా వల్ల కానీ నా సామర్థ్యం వల్ల నేను చెయ్యలేని కార్యాలు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. కుమార్తెలో, కుమారుడిలో, భర్తలో, భార్యలో, నా ఇంటిలో, నా శరీరంలో ఆశ్చర్య కార్యము జరుగుతుంది అని అంగీకరించాలి. అంగీకారమే ఆశీర్వాదకరముగా మార్చివేయబడుతుంది. When you accept His will, His word, His plan, and it will be a blessing. ఆశీర్వాదంగా మార్చివేయబడతాం. పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు, యథార్థవంతుడు. పిలిచాడు ఎందుకు? ఆశీర్వాదమునకు కర్తలుగా ఉండటానికి. పిలిచింది తన పని చేయటానికి, తండ్రి రాజ్యము భూలోకములో స్థిరపరచబడటానికి. తండ్రి ఇంటికి మనం వెళ్ళటమే కాదు, అనేక మంది, వేల మంది, లక్షల మంది నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించేటువంటి పనిలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి. కాబట్టి
పనివాడిని తండ్రి వెతుకుతున్నాడు. కోత విస్తారమే గాని పనివారు కొదువుగా ఉన్నారు. ది హార్వెస్ట్ ఇస్ ప్lenty బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. వెతుకుతూ ఉన్నారు. ఎవరు ఉన్నారు నా కొరకు పని చేయటానికి, నా మాటను, నా స్వరాన్ని, నా ప్రణాళికను బయలుపరచటానికి ఎవరున్నారు అని వెతుకుతూ ఉన్నారు. కష్టాలలో నుండి బయటికి తీసుకురావడానికి. ఏలియాకి చాలా కష్టం వచ్చింది. అసలు సంగతి ఏంటి? ఆయనకి తినటానికి తిండి లేదు. ప్రవక్త స్వరాన్ని వింటున్నాడు, మునటానికి ఇల్లు లేదు. మునటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఆలోచన చేయండి. త్రాగటానికి నీళ్లు లేవు. అందుకే విధవరాలతో ఏమంటున్నాడు? మొదట నాకు కొంచెం నీళ్లు పట్టరా అంటున్నాడు. త్రాగడానికి నీళ్ళు లేవు. ఆలోచన చేయండి. కష్టాలు ఉన్నా అనుమానించకూడదు దేవుని సన్నిధిని. దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ, నిస్సహాయ స్థితిలోని ఉన్నప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. విధవరాల్ని తండ్రి విడిచిపెట్టలేదు. ఆవిడ ఆలోచనలు ఎలా ఉన్నా సరే తండ్రి విడిచిపెట్టలేదు. ఏలియా చూడండి, ఏలియా పారిపోతున్నాడు. అసలు సంగతి ఏంటి? ఏలియా పారిపోతున్నాడు. ఒక ప్రాంతం నుండి ఆహాబుకు దూరముగా జెజబేలు అనేటువంటి రాణికి భయపడి, ఆహాబుకు భయపడి పారిపోతూ ఉన్నాడు. పారిపోతుంటే, నువ్వు వెళ్ళవలసిన దూరం చాలా ఉంది, ముందు ఇక్కడ ఉండు, ఈ స్థలానికి వెళ్ళు అని చెప్తున్నాడు. ఏ స్థలములోకి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా పోషించబడతావో, ఎలా తయారు చేయబడతావో, ఏ విధంగా సమృద్ధిలోకి నీవు నడిపించబడతావో అన్ని తెలిసిన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు యేసయ్య. కాబట్టి నీవు సిద్ధంగా ఉండాలి. ఏలియా సిద్ధపడ్డాడు. నిస్సహాయ స్థితిలో నన్ను ఎలమంటున్నావు, ఏంటి నా పరిస్థితి? అడగలేదు, తిరిగి ప్రశ్నించలేదు దేవుణ్ణి. ఆలోచన చేయండి. మనం అనేక సార్లు ప్రార్థన అయిపోయిన తర్వాత, నేను ప్రార్థన చేశాను, రాత్రంతా ప్రార్థన చేశాను, ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళాను, ఉపవాసం కూడా ఉన్నాను, కానీ జవాబు దొరకలేదు. ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ఆయన జవాబు ఇచ్చేటువంటి దేవుడు. తండ్రి సమయంలో జవాబు దొరుకుతుంది. మన ఆలోచనల సమయంలో కాదు, మన సమయంలో కాదు, తండ్రి సమయంలో జవాబు దొరుకుతుంది. నిరుత్సాహపడకూడదు, దిగులు పడకూడదు, అధైర్యపడకూడదు, ఆందోళన చెందకూడదు. ఆందోళన దేవుని దగ్గర నుంచి రాదు, నిరుత్సాహము దేవుని దగ్గర నుంచి రాదు, భయం దేవుని దగ్గర నుంచి రాదు. ఇవన్నీ లోకానికి సంబంధించినవి. పరిస్థితి చూసినప్పుడు ఆందోళన, పలకకూడనటువంటి మాటలు వస్తూ ఉంటాయి, అనరాని మాటలు వస్తూ ఉంటాయి. భర్తని, భార్యని, పిల్లల్ని, నీకేం అర్థం కాదు, పో, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు. భార్య అంటది భర్తని, భర్త అంటాడు భార్య, పిల్లల్ని అంటారు తల్లిదండ్రులు, పిల్లలు కూడా తల్లిదండ్రులు అంటారు, మమ్మీ నీకేం అర్థం కాదు, అసలు నేను చెప్పేది నీకు అర్థం కాదు, నేను చదువుకున్న చదువులు నీకు, నువ్వు చదవలేదు కాబట్టి నీకేం అర్థం కాదు అంటారు. ఆలోచన చెప్పి అర్థం కాదు, ఆయనకు అంతా తెలుసు. ఎవరికి? మనుషులకు అర్థం కాదు. నీ ఆలోచన, నీ మనసు అర్థం కాదు. ఆలోచన చేయండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సత్యం ఏంటంటే, మన భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉన్నది. అవర్ ఫ్యూచర్ ఇస్ సెక్యూర్డ్ ఇన్ హిజ్ హ్యాండ్. ఆయన చేతిలో మన యొక్క భవిష్యత్తు దాచబడి ఉన్నది, భద్రపరచబడి ఉన్నది. భద్రత మనకు ఎక్కడ ఉంది? యేసయ్యలో ఉన్నది. భద్రపరచబడి ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన భద్రత నుండి, ఆయన చేతి నుండి తప్పించగల సామర్థ్యం ఈ భూలోకంలో ఎవరికీ లేదు. ఆయన పట్టుకుంటే ఆయన దగ్గర నుంచి లాక్కొని వెళ్ళడానికి ఎవరికి సాధ్యం కాదు. చిన్నపిల్లలు రోడ్డు దాడుతూ ఉన్నారనుకోండి, తల్లి తండ్రి ఏం చేస్తారు? చెయ్యి పట్టుకుని వదలరు, పట్టుకుని గట్టిగా పట్టుకుని రోడ్డు దాటేస్తారు. అవునా కదా? వదిలేరని కూడా ఉంటారా? ఉండరు. అటు ఇటు చూస్తారు, ఎక్కడ కోతులు ఆటలు ఉన్నాయో, అక్కడ ఏమున్నాయో అనేది చూస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కదా? చెయ్యి గట్టిగా పట్టుకుంటారు. యేసయ్య మన జీవితాన్ని పట్టుకుంటే ఆకర్షణలు మనల్ని లోపరుచుకోలేవు. Things of the world will not attract us when Christ Jesus holds our life and our future. When the Holy Spirit holds our spirit life, మన జీవితాన్ని పట్టుకున్నప్పుడు ఈ లోకంలోని ఏ ఆకర్షణ కూడా మనల్ని ఆకర్షించదు. ఆకర్షణకు లోబడం, ఆకర్షణలకు తిరస్కరించగలుగుతాం.
ఆయన చేత ఆకర్షించబడినప్పుడు, యేసయ్య చేత మనం ఆకర్షించబడాలి. ఎవరి చేత ఎవరు ఆకర్షించబడుతున్నారు? లోకము చేత ఆకర్షించబడుతున్నామా? లోకములో ఉన్న వాటిని అవి మనల్ని ఆకర్షిస్తున్నాయా? యేసయ్య సన్నిధి మనల్ని ఆకర్షిస్తుందా? పరిశుద్ధాత్మ సన్నిధి మనల్ని ఆకర్షిస్తుందా? ఆలోచన చేయండి. అయస్కాంతం పట్టుకుంటుంది. మనకందరూ తెలుసు అయస్కాంతం. ఇనుము ఎక్కడ ఉంటే ఇనుమును పట్టుకుంటుంది. అంతకన్నా శక్తివంతమైనటువంటి యేసయ్య ప్రేమ చేత మనం పట్టుబడాలి. అంతకన్నా శక్తి కలిగినటువంటి యేసయ్య మాట చేత మనం పట్టుబడాలి. ఆయన మాట చేత ఆకర్షించబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం ఆకర్షించబడాలి. ఆయన చేత ఆకర్షించబడినప్పుడు ఆశీర్వాదకరమైన పాత్రలుగా మన జీవితాలు ఉంటాయి. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. కృతజ్ఞతలు తెలియచేద్దాం. యేసయ్య రెండవసారి రాబోయే ముందుగా ఏలియా లాంటి వారిని వెతుకుతూ ఉన్నారు. సారెపతు లాంటి ప్రాంతాన్ని వెతుకుతూ ఉన్నారు. విధవరాలు లాంటి వ్యక్తులను వెతుకుతూ ఉన్నాడు. అవిశ్వాసముతో లోకాన్ని పరిస్థితులను చూస్తున్న వారందరినీ చూస్తున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మన కష్టాలను, మన బాధలను, మన బంధకాలను, మన అనారోగ్యాన్ని, మన అప్పులను, మన సమస్యలను, మన కష్టాన్ని చూస్తున్న దేవుడు. మనం కనుక్కోవచ్చు, నా కష్టం ఎవరికి తెలియదని మనం అనుకోవచ్చు. కానీ అన్ని తెలిసిన దేవుడు యేసయ్య మన మధ్యలో ఉన్నారు. అన్ని విషయాల్లో సహాయం చేయటానికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు, సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం అప్పగించుకుందాం. యేసయ్య చేతిలో మన జీవితాన్ని సమర్పించుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీవు పట్టుకుంటే నేను నడిపించగలుగుతాను. నీవు నడిపిస్తే నేను నడవగలుగుతాను, నేను నిలబడగలుగుతాను, నేను జీవించగలుగుతాను, నేను బతకగలుగుతాను, నేను పరిగెత్తగలుగుతాను. నాకు నీ సామర్థ్యం కావాలి, నీ ఆలోచన కావాలి, నీ జ్ఞానము కావాలి, నీ సామర్థ్యం కావాలి. నీవు నాతో ఉంటే నా భయాలన్నీ తొలగిపోతాయి, నా ఆందోళన అంతా తొలగిపోతుంది, నా బలహీనత అంతా తొలగిపోతుంది అనేటువంటి ఆలోచన నాకు నీవే ఇచ్చే దేవుడవయ్యా. నీ ఆలోచనలతో నన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నందుకు నీకు వందనాలు. నీ రాకడకు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఏలియాను వాడుకున్నావు. ఏలియా పారిపోతున్నటువంటి ఏలియాని పిలిచావు. సారెపతు ప్రాంతంలో ఉన్న విధవరాలికి చెప్పాను, నిన్ను పోషించటానికి నువ్వు సెలవిచ్చావు. నీకు వందనాలయ్యా. పోషించే దేవుడవు, పోషకుడవు నీవే. యెహోవా ఈరేగా ఉన్నందుకు నీకు వందనాలయ్యా. పోషకుడవుగా ఉన్నావు, ఎల్ షదాయిగా ఉన్నావు, ఎలోహిముగా ఉన్నావు, అడోనైగా ఉన్నావు, సమాధానకర్తగా ఉన్నావు, ఆలోచనకర్తగా ఉన్నావు, ఆదరణకర్తగా ఉన్నావు. అన్నిటిలో ఉన్న దేవుడవు, అన్నిటినీ స్వాధీనములో ఉంచుకున్న దేవుడవు యేసయ్య. నా పరిస్థితిని నీ స్వాధీనములో పెడుతున్నాను. నీవే నా పరిస్థితిని మార్చివేయడానికి సిద్ధముగా ఉన్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ చెప్పండి, నా పరిస్థితిని మార్చివేయగల శక్తిమంతుడవు నీవే. నా ఆలోచనను నీ ఆధీనంలో ఉంచుకున్నందుకు నీకు వందనాలయ్యా. నా కష్టాన్ని, నా దుఃఖాన్ని, నా బాధలను, నా అప్పులను అన్ని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నడిపేస్తున్నందుకు వందనాలు, బలపరుస్తున్నందుకు వందనాలు, విశ్వాసములో బలపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. బలవంతునిగా చేస్తున్నందుకు వందనాలు. ఆ బలహీనతలను తీసివేస్తున్నందుకు వందనాలు. ఆత్మీయ బలహీనతలు, మానసిక బలహీనతలు, శారీరక బలహీనతలు యేసయ్య శక్తిగా నామములో తొలగిపోయేగాక. యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా విడుదల కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా విజయము కలుగునుగాక. ఈ క్షణము నుండి నేను పలుకుతున్నాను, నేను ఆశీర్వాదమునకు వారసునిగా పిలువబడ్డాను. నా కుటుంబము ఆశీర్వాదమునకు వారసునిగా పిలువబడి ఉన్నది. నేను ప్రత్యేకించబడి ఉన్నాను, ప్రత్యేకమైన సాధనముగా వాడబడతాను. నిస్సహాయ స్థితిలో ఆశీర్వాదకరమైన పాత్రగా నేను వాడబడతాను. నేను లోకమును చూచి భయపడను యేసయ్య. నీ భయము నాకు కావాలి యేసయ్య, భయము నాకు కావాలి.
పరిశుద్ధాత్మ భయము నాకు కావాలి. తండ్రి భయము నాకు కావాలి. నీ భయభక్తుల్లో ఎదగటానికి, జీవించటానికి, జీవము లేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని జీవింప చేయటానికి, ఒక పాత్రగా వాడడానికి, ఉపయోగపడే పాత్రగా నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు. నేను విన్న సత్యాన్ని ఇతరులకు తెలియచేయడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసయ్య శక్తిగల నామములో ప్రార్థించి విశ్వాసముతో జవాబులను, ఆశీర్వాదములను పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.